నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉన్నారు. అపవిత్రత ఏమవుతుందంటే దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచివేస్తారు. ఎప్పుడైతే మన శరీరము మన ఆత్మ అపవిత్రత అయిపోతాయో దేవునికి ఫలాలు ఇచ్చేవానిగా మనం ఉండవు. దేవుడు మనల్ని చూసి సంతోషపడడు. ఎప్పుడైతే మనం అపవిత్రత అయిపోతామో, మన బాడీ అపవిత్రత అయిపోతుందో, మన బాడీ మరకైపోతుందో, అపవిత్రత అయిపోతే అపవిత్రత ఉండే దగ్గర ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఉండలేదు.